V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు. ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి సురేఖ. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ. అనంతపురంలో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన ఉమా మహేశ్వర్ నాయుడు. వైసీపీకి మరింత బలం పెరిగిందంటున్న పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు. కామారెడ్డి జిల్లాలో గుడి హుండీలో ఇరుక్కుపోయిన దొంగ చెయ్యి. దొంగతనం చేయబోయి అడ్డంగా దొరికిన దొంగ. కామారెడ్డి బాన్సువాడలో బీజేపీ పార్టీలో విభేదాలు. అధిష్టానం ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తున్నాం అంటున్న అసెంబ్లీ కన్వీనర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా హక్నూరా మండలం చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటనపై మంత్రి కొండ సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించి అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు హాస్పిటల్కు తరలించామని, వారు కోలుకునేంత వరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇంకా జరగండి కంపెనీ వాళ్ళందరూ అది పైలు మనకి 100 మీటర్స్ దూరం ఉంది. ఇక్కడికి ఇంకా గవర్నమెంట్ అంతా చాలా ఎక్కువ అది కూడా ఉంది. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ ఇంతకుముందు వచ్చిన ఇన్స్పెక్టర్ పార్లమెంట్ ఎస్పీ కదా, అసలు ఎట్లా రియాక్షన్ అయింది, ఎట్లా అయింది, మేడంతో దాంట్లో ఉండేటువంటి అమోనియా పేలి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు దాదాపు 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. మరి మాకు తెలిసే వరకు కొంత లేట్ అయింది. నేను ఇక్కడ దగ్గరలో ఉండడం వలన రావడం జరిగింది. నేను వస్తూ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగిందో దానివల్ల 4 ఇప్పటికే మరణించినట్టు ధృవీకరించి డెడ్ బాడీస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఒక 16-17 మంది ఇంజురీ అయిన వాళ్ళని కూడా మమతా హాస్పిటల్, సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు నర్సింలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి ఉమా మహేశ్వర్ నాయుడు రావడంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి మరింత బలం వచ్చిందని, తెలుగుదేశం నుండి వందలాది కుటుంబాలు వైసీపీలోకి చేరుతున్నట్లుగా ఆయన తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో
కళ్యాణదుర్గంలో వైసీపీ తిరుగు లేకుండా గెలుస్తుందని అన్నారు. అనంతరం ఉమామహేశ్వర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విశ్వాసంగా పనిచేసిన నాకు గుర్తింపు లేకుండా ఇప్పుడు డబ్బు కోసం సీటు అమ్ముకున్నారని, పార్టీ నేతలను వంచన చేస్తున్న చంద్రబాబు సిద్ధాంతాలు నచ్చక వైసీపీలోకి వచ్చినట్లు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో తలారి రంగయ్యను ఖచ్చితంగా గెలిపిస్తానని తెలియజేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 10 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి ఉమామహేశ్వర్ నాయుడు చేరికతో మా వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా బలం చేకూరింది. ఈ 4-5 రోజుల్లో చూస్తే వందలాది కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి మా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. విపరీతంగా చేరికలు జరుగుతూ ఉన్నాయి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో. ఇదంతా కూడా కేవలం ఉమామహేశ్వర్ నాయుడు పార్టీలో చేరిక వల్లనే సాధ్యమైందని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలుగా ఉమామహేశ్వర్ నాయుడు ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకైతేనేమి, ప్రజలకైతేనేమి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటూ వారి కష్టసుఖం ఖచ్చితంగా అధికారంలోకి రాబోతా ఉన్నాం. మీరు విజయం చేసి పాలన చేసుకుని తెలియజేస్తా ఉన్నాం. రాజీనామా చేయండి, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఖచ్చితంగా మీ భవిష్యత్తు, మీకు మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకా సంక్షేమం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి పేదవాని మీద ఉంది, పేద వర్గాల మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి తప్పనిసరిగా కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గెలుపు మాదే. ఇప్పుడు సూర్యుడు ఇటు ఉదయించని కాక ఖచ్చితంగా గెలవబోతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఉమామహేశ్వర నాయుడు గారికి మరి జిల్లా పార్టీ తరఫున కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. కళ్యాణదుర్గం రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనేది కళ్యాణదుర్గం నియోజకవర్గం విషయం జిల్లాలోనే రాష్ట్ర స్థాయిలోనే చర్చనీయాంశమైనటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. రోజు రోజుకు సరికొత్త మలుపులు తిరుగుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం రాజకీయం సాగుతోంది. దీంట్లో 42 సంవత్సరాలుగా మా కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఆహర్నిశలు ఒక ఆశయంతో ప్రజాసేవ చేస్తూ పనిచేసింది. 30 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీ విధానాలు, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామంలో మసుపల్లి పోచమ్మ గుడిలో దొంగతనానికి వచ్చిన దొంగ అడ్డంగా దొరికాడు. గుడిలో చోరీకి యత్నించిన వ్యక్తి చెయ్యి హుండీలో ఇరుక్కుపోయి ప్రజలకు దొరికాడు. ఆలయంలో పనిచేసే సురేష్ రాత్రి హుండీ పైభాగాన్ని ధ్వంసం చేసి అందులో డబ్బు తీసేందుకు హుండీ లోపల చేయి పెట్టగా ఇరుక్కుపోయింది. ఉదయం గుడికి వచ్చిన భక్తులు చూసి పోలీసులకి సమాచారం అందించారు. అంత తోలుసిపోతుంది. పాత జమానే అది ఎంతకని కడి చేస్తావురా? అంటే చేతి పెట్టుకొస్తే రాదా? కామారెడ్డి జిల్లా బన్స్వాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్. ఈ సందర్భంగా బీజేపీ పార్టీలో ఏర్పడిన విభేదాలను ఉద్దేశించి మాట్లాడుతూ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలే తాము నెరవేరుస్తున్నామని, తాము ఏ ఒక్కరికి వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు చేయడం లేదని గుడుగుట్ల శ్రీనివాస్ అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అందరికీ జై శ్రీరామ్. నేడు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో వారి ఆవేదనను వ్యక్తపరుచుకున్నారు. సంస్థాగతలో భాగంగా పదవులు అనేవి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే బాన్సువాడ అసెంబ్లీలో కూడా పదవులు మార్పులు జరిగాయి. కానీ అది తెలియని కొందరు సోదరులు చిల్లర మాటలు మాట్లాడుతూ ఫేక్గా చిత్రీకరిస్తున్నారు. మాకు జైరాబాద్ పార్లమెంట్ సంస్థాగత మీటింగ్లోనే జిల్లా అధ్యక్షురాలు చేతి మీదుగా నియామక పత్రం అందజేశారు. కన్వీనర్గా మురుగుట్ల శ్రీనివాస్ బాన్సువాడ, కో కన్వీనర్గా కాపుగల్ల శ్రీనివాస్ కోటగిరి. రాష్ట్ర శాఖ ఉత్తర్వులు వచ్చినాకనే పార్టీ ఆదేశానుసారం మేము పదవిలో కొనసాగుతున్నాము. దాని తర్వాత అన్ని మండలాలకు రాష్ట్ర నాయకత్వంతో ఇన్ఛార్జ్లను నియమించుకున్నాము. మండల అధ్యక్షులతో పాటు ప్రతి మండలానికి పోవడం జరిగింది. అక్కడ సంస్థాగతంగా కార్యక్రమం తీసుకుంటూ అక్కడ ఒక ఇన్ఛార్జ్ని కూడా నియమించడం జరిగింది. అలాగే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కూడా 15వ తారీఖు నాడు ఇచ్చిన ఈ ప్రెస్ ఈ నియామక పత్రాన్ని ఈరోజు కొందరు సోదరులు పేకని సృష్టించడం చాలా బాధాకరం. ఎవరైతే మేము నియామక పత్రం తీసుకున్నప్పుడు మా తోటి ఉన్న సోదరుడే ఈరోజు పేకని చెప్పడం ఇంకా బాధాకరం. అతను అక్కడ ఉన్నాడు, అతని ముంగట్నే అతని సమక్షంలోనే నాకు నియామక పత్రం అందజేయడం జరిగింది. కానీ అతను ఆ విధంగా మాట్లాడడం, పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేయడం చాలా సిగ్గుచేటని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళకు కూడా గతంలో చేసిన సేవలను గుర్తించి పార్టీ వేరే బాధ్యతలు అప్పగిస్తేందుకు సిద్ధంగా ఉండొచ్చు. ఎవరు కష్టపడితే వారిని పార్టీ ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రెస్ క్లబ్ లో మొర్రాయిపల్లి గ్రామ దళితులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ శివారులో 4 ఎకరాల 9 గుంటల ప్రభుత్వ భూమి దళితులకు 65 మందికి హక్కు ఉందని, అయితే ఆ భూమిని 8 మంది బయట వ్యక్తులు లావాణీ పట్టాలు చేసుకున్నారని తెలిపారు. ఆ పట్టాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసి వెంటనే ఆ పట్టాలు రద్దు చేయాలని కోరారు. ఈ విషయంపై తహసీల్దార్ సురేష్ ను చరవాణిలో వివరణ కోరగా గత ప్రభుత్వ భూమిని అప్పటి తహసీల్దార్ 8 మందికి లావాణి పట్టాలు ఇచ్చారని, వారికి రైతు బంధు తెలంగాణ ప్రభుత్వం పాసుబుక్కులు వచ్చాయని, ఆ భూమికి సంబంధించిన ఫైల్ కార్యాలయంలో లేవని, దీన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్తామని తహసీల్దార్ సురేష్ తెలిపారు. నా పేరు పల్లె విజయ్. 27 గల సర్వే నెంబర్ భూమి దళితులకు కేటాయించిన భూమి. ఆ భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకోవడం జరిగింది. ఆ పట్టాను తొలగించాలని ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని ఆ భూమి వారిది కాదు, అది కొంతమంది 20 సంవత్సరాల క్రితం 60 మంది కుటుంబాలు సేద్యం చేసుకొని ఉన్నవారు. కానీ ఇప్పుడు మధ్యలో వచ్చి 2018లో దాన్ని అక్రమ పట్టకు పాల్పడ్డారు. ఆ పట్టను తొలగించాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఇట్టి విషయాన్ని పత్రం అందజేయడం జరిగింది. పెసలు కూడా మా పెళ్ళి కానీ మాకు ఫారం పోవు అంటే మాకు అందరికీ, మా ఏసీలకు అందరికీ కంది ఉన్నట్టు. కానీ ఇప్పుడు తెలిసింది మాకు వాళ్ళు పట్ట చేసుకున్నారే. తెస్తే మేము గడిచిపడ్డాం. అంటే మేము ఇంకా మాకు ఉన్నది కదా, మాకు హక్కు ఉంది కదా, మేము ఏదైనా గుడిసెలు వేసుకుంటాం, ఇంక ఇల్లు కట్టుకుంటామని ఆదాయం కొద్దీ మొన్న మేము అనుకుంటే ఈ ముచ్చట మాకు తెలిసింది. అప్పుడు 2004 ఎకరాలు 23 అయితే ఆ భూమిలో కట్టె కొట్టుకున్నాం, అన్నీ చేసుకున్నాం, ఎడ్ల మేపుకున్నాం.
హైదరాబాద్ పాత బస్తీలో తసినం సుల్తానా గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం మేరకు కంచన్బాగ్ పోలీసులు రైడ్ చేశారు. తనిఖీల్లో ఆమె దగ్గర నుంచి 2.5 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. తసినం సుల్తానా 2023 ఎన్నికల్లో అక్బరుద్దీన్ ఓవైసీపై నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది. పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి రవిర్యాల కళాజ్యోతి పేపర్ కంపెనీ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు హత్య చేసి కాలువలో పడేయగా మృతుడు తుక్కుగూడలో నివసించే కేతావత్ అనిల్గా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. లేకుంటే నాకు వచ్చిందనుకో గన్మ ముందల పండు పెడితే మీ బాబా ఆయన మా బాబు చిన్న బాబు తోడు ఏం పేరు అనిలు ఆదివారం మధ్యాహ్నం పోయినాడు. జాబ్ ఇది ఆట కంపెనీలోనే వచ్చినాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డి ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు. ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి సురేఖ. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ. అనంతపురంలో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన ఉమామహేశ్వర్ నాయుడు. వైసీపీకి మరింత బలం పెరిగిందంటున్న పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు. కామారెడ్డి జిల్లాలో గుడి హుండీలో ఇరుక్కుపోయిన దొంగ చెయ్యి. దొంగతనం చేయబోయి అడ్డంగా దొరికిన దొంగ. కామారెడ్డి బాన్సువాడలో బీజేపీ పార్టీలో విభేదాలు. అధిష్టానం ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తున్నాం అంటున్న అసెంబ్లీ కన్వీనర్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.